హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం సాధారణంగా ఫోన్ గురించి లేదా ఫోన్‌లో మాట్లాడే కొన్ని వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా కొంచెం గట్టిగా మాట్లాడతారా? కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఇలా అంటూ ఉంటాం కదా! ఎవరైనా స్లోగా మాట్లాడుతున్నప్పుడు, నెమ్మదిగా మాట్లాడుతున్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతారా అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో కెన్ యూ స్పీక్ అప్ ఎ లిటిల్? కెన్ యూ స్పీక్ అప్? స్పీక్ అప్ అంటే గట్టిగా మాట్లాడడం. స్పీక్ లౌడ్లీ అని కూడా చెప్తూ ఉంటాము. కెన్ యూ స్పీక్ అప్ అంటే గట్టిగా మాట్లాడగలరా? కొంచెం అని చెప్పాము కాబట్టి ఏ లిటిల్ అని యాడ్ చేస్తున్నాము. కెన్ యూ స్పీక్ అప్ ఎ లిటిల్ అంటే మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా లేదా మాట్లాడగలరా అనే అర్థం వస్తుంది. అదే నాకు వినపడడం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? నాకు వినపడడం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఇలా అడగాలి అనుకున్నప్పుడు ఐ కాంట్ హియర్ యూ, కెన్ యూ స్పీక్ అప్ ఎ లిటిల్? ఐ కాంట్ హియర్ యూ అంటే నాకు వినిపించడం లేదు, మీరు చెప్పేది నాకు వినిపించడం లేదు. కెన్ యూ స్పీక్ అప్ మీరు గట్టిగా మాట్లాడతారా? ఎ లిటిల్ అంటే కొంచెం అనే అర్థం వస్తుంది. తర్వాత నేను కాల్ కట్ చేసి మళ్ళీ చేస్తాను. నేను కాల్ కట్ చేసి లేదా ఫోన్ పెట్టేసి మళ్ళీ చేస్తాను ఇలా చెప్తూ ఉంటాం కదా! ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ హ్యాంగ్ అప్ అండ్ కాల్ యూ అగైన్. ఐ విల్ హ్యాంగ్ అప్ అంటే నేను పెట్టేస్తాను. హ్యాంగ్ అప్ అంటే కాల్ పెట్టేయడం. ఐ విల్ హ్యాంగ్ అప్ అంటే నేను కట్ చేస్తాను లేదా నేను కాల్ పెట్టేస్తాను. అండ్ కాల్ యూ అగైన్ అంటే మళ్ళీ నీకు కాల్ చేస్తాను. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అనే అర్థం వస్తుంది. తర్వాత ఆమె నెంబర్ సేవ్ చేయలేదు. నేను ఆమె నెంబర్ సేవ్ చేయలేదు ఇలా చెప్తూ ఉంటాం కదా! ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో ఐ డిడ్నెంట్ సేవ్ హర్ నెంబర్. ఐ డిడ్నెంట్ సేవ్ అంటే నేను సేవ్ చేయలేదు. హర్ నెంబర్ అంటే ఆమె నెంబర్ అనే అర్థం వస్తుంది. అదే అతని నెంబర్ నేను సేవ్ చేయలేదు అని చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే హర్ ప్లేస్‌లో హర్స్ అని పెడతాము. ఐ డిడ్నెంట్ సేవ్ హర్స్ నెంబర్. ఐ డిడ్నెంట్ సేవ్ హర్స్ నెంబర్ అని చెప్తూ ఉంటాము. అదే నేను నీ నెంబర్ సేవ్ చేయలేదు, అందుకే నీ ఫోన్ ఎత్తలేదు. నేను నీ నెంబర్ సేవ్ చేయలేదు, అందుకే నీ ఫోన్ తీయలేదు లేదా నీ ఫోన్ ఎత్తలేదు ఇలా చెప్తూ ఉంటాం కదా! ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో ఐ డిడ్నెంట్ సేవ్ యువర్ నెంబర్, దట్స్ వై ఐ డిడ్నెంట్ పిక్ అప్ ద కాల్. ఐ డిడ్నెంట్ సేవ్ యువర్ నెంబర్ అంటే నేను నీ నెంబర్ సేవ్ చేయలేదు, దట్స్ వై అందుకే ఐ డిడ్నెంట్ పిక్ ద కాల్ లేదా ఐ డిడ్నెంట్ పిక్ అప్ ద కాల్ అంటే అందుకే నేను ఫోన్ ఎత్తలేదు అనే అర్థం వస్తుంది. తర్వాత నాకు ఇంకొక కాల్ వస్తుంది. నాకు ఇంకొక కాల్ వస్తుంది ఇలా అంటూ ఉంటాం కదా! ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ గెట్టింగ్ అనదర్ కాల్. ఐ యామ్ గెట్టింగ్ అనదర్ కాల్ అని చెప్తూ ఉంటాము. అదే నాకు మరొక కాల్ వస్తుంది, కొంచెం సేపు లైన్‌లో ఉండండి. నాకు మరొక కాల్ వస్తుంది లేదా నాకు ఇంకో కాల్ వస్తుంది, కొంచెం సేపు లైన్‌లో ఉండండి అని చెప్పాలి అనుకుంటే ఇంగ్లీష్‌లో ఐ యామ్ గెట్టింగ్ అనదర్ కాల్, ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ ఫర్ ఎ మూమెంట్. ఐ యామ్ గెట్టింగ్ అనదర్ కాల్ అంటే నాకు వేరే కాల్ వస్తుంది. ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ అంటే మీరు లైన్‌లో ఉండండి. ఫర్ ఎ మూమెంట్ అంటే కొంచెం సేపు. ఫర్ ఎ మూమెంట్ అంటే కొంచెం సేపు అనే అర్థం వస్తుంది. తర్వాత నా ఫోన్ సైలెంట్‌లో ఉంది. నా ఫోన్ సైలెంట్‌లో ఉంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో మై ఫోన్ ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. మై ఫోన్ ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్ అని చెప్తూ ఉంటాము. దీన్నే సింపుల్గా మై ఫోన్ ఈజ్ ఆన్ సైలెంట్. మై ఫోన్ ఈజ్ ఆన్ సైలెంట్ అని కూడా చెప్పచ్చు. తర్వాత కట్ చేసి మళ్ళీ చెయ్యి. కట్ చేసి మళ్ళీ చెయ్యి ఇలా చెప్తూ ఉంటాం కదా! ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్. హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్ అంటే హ్యాంగ్ అప్ అంటే కాల్ కట్ చెయ్యి లేదా కాల్ పెట్టేయి. అండ్ కాల్ అగైన్ అంటే మళ్ళీ కాల్ చెయ్యి అనే అర్థం వస్తుంది. అదే నీ వాయిస్ కట్ అవుతుంది, ఫోన్ పెట్టేసి మళ్ళీ చెయ్యి. నీ వాయిస్ కట్ అవుతుంది, ఫోన్ పెట్టేసి మళ్ళీ చెయ్యి ఇలా చెప్తూ ఉంటాం కదా! ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్‌లో యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అప్, సో హ్యాంగ్ అప్ అండ్ కాల్ అగైన్. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ అప్ అంటే నీ వాయిస్ బ్రేక్ అవుతుంది లేదా నీ వాయిస్ కట్ అవుతుంది. సో కాబట్టి హ్యాంగ్ అప్ అంటే కాబట్టి ఫోన్ పెట్టేసేయి. అండ్ కాల్ అగైన్ మళ్ళీ చెయ్యి అనే అర్థం వస్తుంది. తర్వాత నేను కాల్ చేస్తున్నాను కానీ కలవడం లేదు.
నేను కాల్ చేస్తూనే ఉన్నాను కానీ కలవడం లేదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా ఐ యామ్ కాలింగ్ బట్ నాట్ కనెక్టింగ్. ఐ యామ్ కాలింగ్ బట్ నాట్ కనెక్టింగ్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా ఐ యామ్ కాలింగ్ బట్ నాట్ గెట్టింగ్ కనెక్టెడ్. ఐ యామ్ కాలింగ్ బట్ నాట్ గెట్టింగ్ కనెక్టెడ్ అని కూడా చెప్పచ్చు. అదే నేను నీకు కాల్ చేస్తూనే ఉన్నాను కానీ కలవడం లేదు. నేను నీకు కాల్ చేస్తూనే ఉన్నాను కానీ కలవడం లేదు అని చెప్పాలి అనుకుంటే ఐ యామ్ కాలింగ్ యూ బట్ నాట్ కనెక్టింగ్. ఐ యామ్ కాలింగ్ యూ బట్ నాట్ కనెక్టింగ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత కాల్ కలవడం లేదు. కాల్ కలవడం లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్. ద కాల్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆమె నెంబర్ అందుబాటులో లేదు. ఆమె నెంబర్ అందుబాటులో లేదు లేదా ఆమె నెంబర్ కలవడం లేదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హర్ నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్. హర్ నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్తూ ఉంటాము. అదే నీకు కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ చెప్తుంది. నీకు కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది లేదా నాట్ రీచబుల్ అని చెప్తుంది. ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ సేయింగ్ నాట్ రీచబుల్ వెన్ ఐ కాల్ యూ. ఇట్ ఈస్ సేయింగ్ నాట్ రీచబుల్ వెన్ ఐ కాల్ యూ లేదా వెన్ ఐ కాల్ యూ ఇట్ ఈస్ సేయింగ్ నాట్ రీచబుల్ అని కూడా చెప్తూ ఉంటాము. అదే నేను నీకు కాల్ చేసినప్పుడల్లా నాట్ రీచబుల్ చెప్తుంది. అంటే నేను నీకు కాల్ చేసిన ప్రతిసారి నాట్ రీచబుల్ చెప్తుంది అని చెప్పాలి అనుకుంటే ఇట్స్ సేయింగ్ నాట్ రీచబుల్ వెన్ ఎవర్ ఐ కాల్ యూ. ఇట్స్ సేయింగ్ నాట్ రీచబుల్ వెన్ ఎవర్ ఐ కాల్ యూ అంటే నేను నీకు కాల్ చేసినప్పుడల్లా, నేను నీకు కాల్ చేసిన ప్రతిసారి ఇట్స్ సేయింగ్ నాట్ రీచబుల్ అంటే అది నాట్ రీచబుల్ అని చెప్తుంది అనే అర్థం వస్తుంది. తరువాత కాసేపట్లో కాల్ చేస్తాను. కాసేపట్లో కాల్ చేస్తాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా ఐ విల్ కాల్ యూ షార్ట్లీ. ఐ విల్ కాల్ యూ షార్ట్లీ అని చెప్పచ్చు. దీన్నే మరోలా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అని కూడా చెప్పచ్చు. దీన్నే మరోలా ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ మూమెంట్. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ మూమెంట్ అని కూడా చెప్పచ్చు. అండ్ లాస్ట్గా ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ యూ ఇన్ ఏ వైల్ అని చెప్తూ ఉంటాము. ఐ విల్ కాల్ యూ ఇన్ ఏ వైల్ అంటే కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ ఇన్ ఏ మూమెంట్ అన్నా కూడా కొద్ది సమయంలో నేను నీకు కాల్ చేస్తాను అనే అర్థం వస్తుంది. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అంటే నేను త్వరలోనే నీకు కాల్ చేస్తాను అనే అర్థం వస్తుంది. ఐ విల్ కాల్ యూ షార్ట్లీ అంటే కొంతసేపట్లో నేను నీకు కాల్ చేస్తాను అనే అర్థం వస్తుంది. టోటల్గా ఫైనలీ ఈ 4 వాక్యాలకి కాసేపట్లో కాల్ చేస్తాను అనే అర్థమే వస్తుంది. తర్వాత నా నెంబర్ ఎవరిచ్చారు. నా నెంబర్ నీకు ఎవరిచ్చారు ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హూ గేవ్ యూ మై నెంబర్. హూ గేవ్ యూ మై నెంబర్ అని అడుగుతూ ఉంటాము. అదే నీకు నా నెంబర్ ఎలా దొరికింది. నీకు నా నెంబర్ ఎలా దొరికింది ఇలా అడగాలి అనుకుంటే హౌ డిడ్ యూ గెట్ మై నెంబర్. హౌ డిడ్ యూ గెట్ మై నెంబర్ అని అడుగుతూ ఉంటాము. అదే నీకు నా నెంబర్ ఎక్కడ దొరికింది. నీకు నా నెంబర్ ఎక్కడ దొరికింది అని అడగాలి అనుకుంటే వేర్ డిడ్ యూ గెట్ మై నెంబర్. వేర్ డిడ్ యూ గెట్ మై నెంబర్ అని అడుగుతూ ఉంటాము. తరువాత నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. కాల్ ఎప్పుడైనా కట్ అయిపోతుంది. లేదా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కాల్ ఎప్పుడైనా కట్ అయిపోతుంది ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ సో ద కాల్ విల్ కట్ ఆఫ్ ఎనీ టైమ్. మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు లేదా ఛార్జ్ అయిపోయింది. సో ద కాల్ విల్ కట్ ఆఫ్ అంటే కాల్ కట్ అయిపోతుంది. ఎనీ టైం అంటే ఎప్పుడైనా అనే అర్థం వస్తుంది. అదే ఛార్జింగ్ అయిపోయింది, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కాల్ కట్ అయిపోతుంది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కాల్ కట్ అయిపోతుంది అని చెప్పాలి అనుకుంటే మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ సో ద కాల్ విల్ కట్ ఆఫ్. మై ఫోన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ సో ద కాల్ విల్ కట్ ఆఫ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇక్కడ సిగ్నల్ అంత బాగాలేదు. ఇక్కడ సిగ్నల్ అంత మంచిగా లేదు లేదా ఇక్కడ సిగ్నల్ బాగాలేదు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్ హియర్. ద సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్ హియర్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్నల్ బాగాలేదు అందుకే నాకు నీ మాట వినిపించడం లేదు.
ఇలా అంటూ ఉంటాం కదా, ఇక్కడ సిగ్నల్ బాగాలేదు అందుకే నాకు నీ మాట వినిపించడం లేదు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్ హియర్, దట్స్ వై ఐ కాంట్ హియర్ యూ. ద సిగ్నల్ ఈజ్ నాట్ గుడ్ హియర్, దట్స్ వై ఐ కాంట్ హియర్ యూ అని చెప్తూ ఉంటాము. తర్వాత నేను నీకు కాల్ చేసినప్పుడల్లా బిజీ వస్తుంది. నేను నీకు కాల్ చేసినప్పుడల్లా బిజీ వస్తుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వెన్ ఎవర్ ఐ కాల్ యూ ఐ గెట్ బిజీ టోన్. వెన్ ఎవర్ ఐ కాల్ యూ ఐ గెట్ బిజీ టోన్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాల్ చేసినప్పుడల్లా నీకు బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీకు కాల్ చేసినప్పుడల్లా బిజీ వస్తుంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వెన్ ఎవర్ ఐ కాల్ యూ ఐ గెట్ బిజీ టోన్, హూ ఆర్ యూ టాకింగ్ టు? వెన్ ఎవర్ ఐ కాల్ యూ అంటే నేను నీకు కాల్ చేసినప్పుడల్లా, ఐ గెట్ బిజీ టోన్ అంటే నాకు బిజీ టోన్ వస్తుంది. హూ ఆర్ యూ టాకింగ్ టు అంటే నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు అనే అర్థం వస్తుంది. అదే కాల్ చేస్తే బిజీ వస్తుంది. కాల్ చేస్తే బిజీ వస్తుంది అని చెప్పాలి అనుకుంటే వెన్ ఐ కాల్ యూ ఇట్ ఈస్ సేయింగ్ బిజీ. వెన్ ఐ కాల్ యూ ఇట్ ఈస్ సేయింగ్ బిజీ అని చెప్తా ఉంటాము. వెన్ ఐ కాల్ యూ అంటే నేను కాల్ చేస్తే లేదా కాల్ చేసినప్పుడు అనే అర్థం వస్తుంది. వెన్ ఎవర్ ఐ కాల్ యూ అంటే నేను కాల్ చేసినప్పుడల్లా అంటే కాల్ చేసిన ప్రతిసారి అనే అర్థం వస్తుంది.